నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వ ధోరణిలో పోతే తప్ప కన్నుచూపు మేర భవిష్యత్తులో పాలక పక్షాల హవా ఇలాగే నడుస్తుందని సామాజిక, రాజకీయ, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల్లో విచ్చలవిడి ధన వ్యయం ఒక కారణం కాగా, పౌర సమాజం కూడా అదంతా మాడబ్బేగా అని ఓట్లకు విలువ కడుతుండడమే మరో కారణంగా చెబుతున్నారు. ఇక వెన్నుముకగా ఉండాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థ కూడా మెత్తబడిపోయి రూపురేఖలు ఏనాడో కోల్పోయి శాసన వ్యవస్థకు దాసోహమైపోవడం మూడో కారణంగా విశ్లేషణలు సాగుతున్నాయి. శాసన కార్యనిర్వాహక వ్యవస్థల గాఢానుబంధాన్ని గమనిస్తే సామాజిక చైతన్యపరులు కూడా నిశ్చేష్టులై కాల గమనాన్ని నిస్సహాయంగా గమనిస్తూ భరిస్తున్నారని సామాజిక విశ్లేషకులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలలోకి వలసలు నిరంతరం నిర్విరామంగా నిస్సంకోచంగా సాగుతూనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. కాదు, దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ. అధికార పక్షంలోకి వలసలు, ఆయా పార్టీల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ లేదా పార్టీల కూటమిలోకి పొలోమని ఎందుకు పోతున్నట్టు? ఓట్లేసిన జనసామాన్యం నుంచి సమాజంలోకి, ఆయా వర్గాల్లో, మేధావుల్లో కూడా ఇదే ప్రశ్న నేడు వెంటాడుతోంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రముఖంగా వినిపిస్తున్నది ఒక్కటే, అది డబ్బు. ఓటు అమ్ముకోవడం నుంచే అది మొదలవుతోందని కొందరు స్పష్టం చేస్తుంటే, కాదు, అవినీతిని అలవాటు పడిన కార్యనిర్వాహక శాసన వ్యవస్థలే కారణమని మరికొందరు కుండ బద్దలు కొడుతున్నారు. ఇదెలా ఉందంటే గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుందని తలపండిన పరిశీలకులు చెబుతున్నారు. కనీసం దశాబ్ద కాలం పాటు ఇదే క్రీడ కొనసాగుతుందని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు నిలదొక్కుని పాలక పక్షాలతో కలబడాలంటే క్షేత్రస్థాయిలో పోరాడే కార్యక్రమాలు రూపొందించుకోవాలి తప్ప మరో మార్గమే లేదని చెబుతున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో తలా పాపం తలా పిడికెడుగా భావించాలే తప్ప ఎవరిని నిందించే పరిస్థితి కూడా లేదన్నది విశ్లేషకుల భావన. పార్టీలను మారే అభ్యర్థులను చేర్చుకునే పార్టీలను నిందించి ప్రయోజనం లేదన్నది వారి వాదన. పౌర సమాజంలోనూ సరిదిద్దలేని పొరపాట్లు కూడా కీలకమేనని వారంటున్నారు. ఏది ముందు మొదలైందన్న సంగతిని పక్కన పెడితే ఒకదానికొకటి ముడిపడి ఉందన్న విషయం మాత్రం స్పష్టం. కనీసం 100 కోట్ల వ్యయానికి సిద్ధపడకపోతే ఆయా నేతలకు తమ సొంత పార్టీలే టిక్కెట్లివ్వని పరిస్థితి. సరే, 100 కోట్లు వెదజల్లడానికి సిద్ధపడి 100 కోట్లు వెదజల్లి గెలిచారనుకుందాం. మరి ఆ తర్వాత ఏం చేయాలి? ఆ 100కు మరో 10 కోట్లను సంపాదించాలనుకోవడమే కదా. అలా కాకుండా 100 కోట్లు ఓట్లకు ధారపోసి ఇంకా జనసేవ, సమాజ సేవ అని ఎవరైనా తిరుగుతారా? ఓట్లేసిన వాళ్లే అనుకోవడం లేదు. మరి ఇటువంటి ప్రజాప్రతినిధులు, వేలం వెర్రిగా ఓట్లను కొనుక్కున్న ప్రతినిధులకు కార్యనిర్వాహక వ్యవస్థలోని సేవారత్నాలు కూడా సహకరిస్తారు కదా. ఒకవేళ కారణం ఏదైనా కానీ ముడుచుకుపోతే శంకరగిరి మాన్యాలే. ఇది కింది నుంచి పైదాకా అందరికీ చాలా చాలా స్పష్టంగా తెలిసిందే. నువ్వు సహకరించు, నేను బహుకరించుకుంటా అంటూ ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకొని పోయాయన్నది సర్వామోదాంశం. వీళ్ళది విడదీయరాని బంధంగా మారిపోయింది. ఇంతటి మహత్తర మహోన్నత బంధాన్ని గమనించిన సామాన్య ఓటర్లు ఊరుకుంటారా? మాడబ్బేగా అని రేటు పెంచేస్తున్నారు. పంచితేనే ఎన్నుకుంటున్నారు. ఇక ఎక్కడో గ్రంథాల్లో కనిపించే నైతిక విలువల పేరుతో పార్టీకి, సిద్ధాంతాలకు, విశ్వాసాలకు కట్టుబడి ఉందామనుకుంటే రాజకీయాల్లో కనుమరుగే. మళ్లీ ఎన్నికలు ముంచుకొస్తాయి. మరో 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక అధికార పార్టీలో లేకపోతే చివరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎమ్మెల్యే మాటే వినిపించదు. పనులు చేయకపోవడం సరే, అసలు ఫోన్లు ఎత్తడమే గగనం. విపక్షాల్లో ఉండే ప్రజాప్రతినిధులకు దక్కుతున్న గౌరవం ఇది. ప్రభుత్వాల పనితీరు వల్లే కార్యనిర్వాహక వ్యవస్థ తప్పనిసరి పరిస్థితుల్లో అనుకూలంగా మారిపోతోంది. అంతేనా? తానా అంటే తందానా అంటోంది. విపక్షాల నుంచి గెలిచినా పేరుకైనా ప్రజాసేవ చేయలేని దుస్థితి. అధికార పార్టీలో చేరక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేడర్ నుంచి కూడా తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఊపిరి సలపని నేపథ్యంలోనే వలసలు సాధారణ కార్యక్రమంగా నేడు మారిపోయిందని సామాజికవేత్తలు నిట్టూరుస్తున్నారు.